మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేకించే గ్రహాలు వ్యతిరేకతను తగ్గింపజేయటానికి ఎటువంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ధనుస్సు రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. ఆఫీసులో జాగ్రత్తగా ఉండండి. కొలీగ్స్ మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. బాస్ కూడా మిమ్మల్ని ఏదో ఒక మాట అనే అవకాశం ఉంది. కాబట్టి బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ధనుస్సు రాశి వాళ్ళ ఆఫీసులో ఈ 10 రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులు కూడా సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి బంధువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం స్వీకరించటం, సరైన సమయానికి నిద్రించటం, ఇటువంటివన్నీ తప్పనిసరిగా పాటించాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. రవి 4వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టినటువంటి గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఆదిత్య హృదయం వినాలి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రము ఓం ఘృణి సూర్య ఆదిత్యోం. ఈ మంత్రం చెప్తూ రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కలిపిని ఆ నీళ్లను సూర్యుడికి అర్ఘ్యంలాగా వదిలిపెట్టాలి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చదువుతూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు కేవలం సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకున్నా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడు కూడా ధనుసు రాశి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు. 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో బుధుడు యోగించడు. కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే మంచి ర్యాంకులు రావటం కష్టంగా ఉంటుంది. కావలసిన చోట సీట్లు రావటం కష్టంగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించిన క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావటం, మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. కావాల్సినన్ని లాభాలు వ్యాపారంలో కనిపించవు. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి సంచారం బాగాలేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. బుధుడి సంచారం బాగుండకపోయినా కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినండి. అది చదివినా విన్నా బుధుడు యోగిస్తాడు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. స్తోత్రం మొత్తం చదవటం వినటం వీలు కాని వాళ్ళు గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల కూడా సంపూర్ణంగా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం ద్వారా కూడా ధనుసు రాశి వాళ్ళు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు మాత్రం 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగించినప్పుడు ధనుసు రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళ వల్ల మనసుకు ఉల్లాసం, ఆనందం కలుగుతుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, కాస్మెటిక్స్ బిజినెస్ ఇలాంటివి చేసుకునే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. దాంపత్య జీవితంలో చక్కటి అనుకూలత పొందుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో రాణించడానికి, కొత్త కొత్త ఆపర్చునిటీస్ తెచ్చుకోవటానికి, డబ్బులు బాగా సంపాదించడానికి, కళారంగంలో సక్సెస్ సాధించడానికి కూడా ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ పొందగలుగుతారు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కుజుడు మొదటి 2 రోజుల్లో 3వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రాపర్టీ కొనే యోగం ఉంది. భూమి, గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కోగలుగుతారు. గట్టిగా ప్రయత్నిస్తే ఏప్రిల్ 1, 2 తేదీల్లోనే కొంటారు. లేదా ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముకోవాలన్నా ఏప్రిల్ 1, 2 తేదీల్లో బలం ఉంది. పెద్ద మొత్తంలో బల్క్ అమౌంట్ బ్యాంకు లోన్ శాంక్షన్ కావాలన్నా కూడా ధనుసు రాశి వాళ్ళకి
ఏప్రిల్ 1, 2 తేదీల్లో బలం ఉంది. కుజుడు మూడో స్థానంలో ఉన్నాడు. రియల్ ఎస్టేట్‌లో మంచి డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. బ్రదర్స్ వల్ల కూడా ప్రయోజనాలుంటాయి. కానీ ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడు 4గో స్థానంలో ఉంటాడు. అర్ధాష్టమ కుజదోషం ఉంటుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళెవరైనా సరే ఒక ప్రాపర్టీకి సంబంధించి అడ్వాన్స్ ఇవ్వాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఏప్రిల్ 1, 2 తేదీల్లోనే బలం ఉంది. మళ్ళీ ఏప్రిల్ 3 నుంచి 10 వరకు బలం లేదు. ప్రాపర్టీ అమ్మటానికి బలం లేదు. కొత్త ప్రాపర్టీ కొనటానికి బలం లేదు. రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటానికి బలం తక్కువుంటుంది. సోదరుల సపోర్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడు యోగించటం లేదు కాబట్టి, ఆ సమయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే, ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో ఎప్పుడైనా సరే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అప్పుడు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు. కానీ శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కుజుడు కూడా ప్రధానంగా మొదటి 2 రోజులు యోగిస్తున్నాడు. తర్వాత 8 రోజులు యోగించటం లేదు. కాబట్టి రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళు ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ 10 తేదీ మధ్యలో వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో నిత్యావసర వస్తువులకు సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదురవుతున్నాయి. పెట్రోల్ పరంగా, డీజిల్ పరంగా ప్రజలందరూ అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే సిలిండర్ల పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే, పరాభవ నామ సంవత్సరంలో గ్రహ కూటములు ఎక్కువ వచ్చినాయి. పంచగ్రహ కూటములు ఏర్పడ్డాయి. అలాగే గురువుకి సంచారంలో మార్పులనేవి ఎక్కువ సార్లు జరిగింది. గురువు అతిచారం వల్ల ముందుకు వెళ్ళటము, మళ్ళీ వెనక్కి రావటము ఇటువంటివన్నీ కూడా పరాభవ నామ సంవత్సరంలో జరిగినాయి. ఈ గురువు అతిచారం ఉండటం వల్ల, పంచగ్రహ కూటములు ఏర్పడటం వల్ల యుద్ధ వాతావరణం నెలకొనటం, శాంతి భద్రతలు తగ్గటం, నిత్యావసర వస్తువుల పరంగా ఇబ్బందులు ఏర్పడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ప్రజలెవ్వరూ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే అన్ని రకాలుగా పరిస్థితుల్లో మార్పొస్తుంది. శాంతి భద్రతలు చోటు చేసుకుంటాయి. నిత్యావసర వస్తువుల పరంగా ఉన్న ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా జరగాలంటే అన్ని రకాలుగా పంచగ్రహ కూటమి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు, గురువు ఎక్కువ సార్లు అతిచారం వల్ల ముందుకు వెళ్ళి వెనక్కి రావటం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించడానికి ఏ రాశి వాళ్ళైనా సరే ఉగ్రదేవతల్ని ఎక్కువగా పూజించండి. ఎందుకంటే దేశ రాష్ట్ర పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గానీ, నిత్యావసర వస్తువుల పరంగా సమస్యలున్నప్పుడు గానీ, యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు గానీ, ఉగ్రదేవతలను పూజిస్తే ఆ రకమైన సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సామూహిక స్తోత్ర పారాయణలు గూడా విశేషంగా సహకరిస్తాయి. అందుకే ఖాళీ సమయంలో ఏ రాశి వాళ్ళైనా సరే, ఎక్కడైనా సరే సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేసినట్లయితే అది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవటం కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. దుర్గా, కాళి, మహిషాసుర మర్దిని లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇటువంటి ఉగ్రదేవతల ఆలయాల్లో రాహుకాలం ఉన్న సమయంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం మంచిది. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే కూడా చాలా మంచిది. అందుకే వీలైనప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం. అలాగే ప్రజలందరూ కూడా ఏ రాశి వాళ్ళైనా సరే అనునిత్యము కూడా ఈ సమస్యల నుంచి దేశ రాష్ట్రాలు తొందరగా బయటపడటానికి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అంటూ సుదర్శన మంత్రాన్ని 9 సార్లు లేదా 11 సార్లు చదువుకోవటం ద్వారా కూడా ఈ రకమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలభైరవాష్టకాన్ని వింటూ ఉంటే చాలా మంచిది. కాలభైరవుడికి జలాభిషేకం శివాలయంలో చేయించుకోవటం, కాలభైరవుడికి మారేడు దళాలతో శివాలయంలో పూజ చేయించుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేశ రాష్ట్రాల్లో వచ్చినటువంటి ఈ విపత్కర పరిస్థితులన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా చేయండి.
మీకు నిత్యావసర వస్తువుల పరంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే అందరూ కూడా కష్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నప్పుడు ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అని ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే, అలాగే దాంతో పాటుగా దినఫలాలు, మాస ఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.